మళ్ళీ వంగవీటి వచ్చారు లైమ్ లైట్ లోకి. సార్, వంగవీటి రంగా గారి కుటుంబం ఈ రాష్ట్రానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా వంగవీటి రంగా గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. రాజకీయాల్లో వాళ్ళ నాన్నగారు సేవ చేశారు, అలాగే రాధా గారు కొంతకాలం సర్వీస్ చేశారు ఎమ్మెల్యేగా, వాళ్ళ అమ్మగారు చేశారు, అలాగే ఆశా కిరణ్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఉండుంటే యువకులు ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావచ్చు, వస్తే మంచి చేసేదానికి 10 కాలాల పాటు యంగ్స్టర్ అయితే బాగా చేయగలుగుతారని. జనసేనలోకి వస్తున్నారట, జనసేనలోకి వస్తే మీ మీదే పోటీ. ఏమండి, జనసేనలోకి వస్తున్నారట, వస్తే మీ మీదే ఉంటది ఫైట్ అంటున్నాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి ఎవరు అనేది కాదు సార్. ఇక్కడ జెండా వేసుకున్నారా లేదా భుజానా, ఫ్యాన్ తిరిగిందా లేదా అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. దాని గురించి అసలు అవతల ప్రత్యర్థి ఎవరు, పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే షర్మిలా గారా, ఇవన్నీ దొబ్బు, ఓన్లీ కండవా. ఏమైందండి? కాదు మరి వర్కౌట్ ఎందుకు అవ్వలేదు? ఒక్క 16 నెలల క్రితం సార్, 16 నెలల క్రితం నేను ఎంతసేపు మాట్లాడినా మీకు మీ డిబేట్ లో చాలా సార్లు మాట్లాడాం. మిషన్లకు సంబంధించినటువంటి అది కాదులేండి. ఇప్పుడు అది ఎవరు నమ్ముతారు? ఇంకా అది ఎందుకు, అది అనవసరమైంది. మిషన్లు ఇప్పుడు మా పార్టీకి సంబంధించి అంటే మీ తప్పులేమి లేవా? చిన్నప్పటి గారు మీ తప్పులేమి లేవా అండి? గత ఎన్నికలకు ముందు మీ తప్పులేమి లేవా? మేము ప్రజలకు సేవ చేసాం, మేము మంచిగానే సేవ చేసాం. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీని చూడలేదు, రాజకీయాలు చూడలేదు. ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కార్యకర్తకో నాయకుడికో కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా, ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళకి మరిన్ని ముఖ్యంగా వచ్చినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఒక్కడికి కూడా మంచి జరగడానికి వీల్లేదని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నటువంటి. ఏంటి తెలుగుదేశం పార్టీ మంచి చేయండి? కాదు ఒక్క నిమిషం ఏంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మంచి చేయండి, మన పార్టీ వాళ్ళకి మంచి చేయొద్దని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు సార్, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఒక్క పని కూడా చేయొద్దని. సర్లేండి, నేను అడిగేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం పోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు కన్నా సరే అది ఆ రిపోర్ట్స్ వచ్చినాయా, ఇదిగో ఇందువల్ల మనం పోయామేమో మీరు నన్ను మాట్లాడలేదు కదా, నా సమాధానం వస్తే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం మిషన్ లేనని. సరే, ఇంకా అవన్నీ అనవసరం లేని అనవసరమే. మిషన్ లో అన్నది ఇంకా అది ఎవడో తీసుకోడది, ఇంకా దాని వల్ల ఇంకెంత చర్చించుకున్నా వేస్ట్. అది ఇప్పుడు సార్ నేను చెప్పగానే జడ్జిమెంట్ కాదు, అదే అన్న, అది కాదండి. మీ తప్పులేమి లేకుండా అభిప్రాయాన్ని, మాకున్నటువంటి నమ్మకాన్ని, మేము ఎందుకు ఓడిపోయాం, ప్రజలకి ఇంత మంచి చేసి కూడా ఈ భారతదేశంలో ఓడిపోయిన పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. మంచి చేసి అందుకని చెప్పేసి ఎక్కడ జరిగిందా అని వెతికితే మొత్తానికి కనపడేది అక్కడ. ఓకే, అయిపోయింది సార్. ఒక నిమిషం, రజనీ గారు మాట్లాడారు. సార్, జనసేన వాళ్ళు చెప్పుకోవట్లేదు కానీ పిసుక్కోలేసి వస్తా ఉన్నారు సార్. ఇదిగో రజనీ గారు చెప్తా ఉన్నారు, పంచాయతీ రాజ్ ఆఫీస్కి వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏదనంటే ఎలా ఉందో సిచ్యువేషన్ నేను చెప్పే మీకేమో అతిశయోక్తిగా ఉంటది. అరే మిషన్ల మీద గెలిచారంటే అంటేనేమో అతిశయోక్తిగా ఉంటుంది. అదిగో ఆ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఎక్కడా ఉండకుండా ఉండటం కోసం కుట్రపూరితంగా రహస్య ఎజెండా నడుస్తుంది, ఇది వాస్తవం. రెండోది, రజనీ మేడం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఎటు నిలబడితే అట్టేనంట గెలుపు. మరి 9 పార్టీలతోటి పొత్తులు పెట్టుకున్నారు, మరి ఎంతమందిని గెలిపించి ఎంతమందిని ముఖ్యమంత్రులు చేశారో మరి మేము చూడలేదు. ఇప్పుడు మరి 2018లో చంద్రబాబు నాయుడు గారితో బయటకు వచ్చి ఒక్కళ్ళే నిలబడ్డారు కదా, మరి ఆయన ఒక్కడే ఎందుకు గెలవలేకపోయాడో? ఎవరినైనా గెలిపించడానికి పనికి వస్తాడు కానీ ఆయన ఒక్కడే మాత్రం ఆయన గెలిపించుకోవడానికి మాత్రం పనికిరారు. కానీ మిషన్లు తోడైతే మాత్రం 21 సీట్లకి 21% కాదండి. సరే, ఓకే, ఒకటండి. చిన్నప్పరెడ్డి గారు సరే సరే మీరు అంటున్నారు కదా, సరే ఒక్క నిమిషం నా పాయింట్ చెప్పండి. మిషన్లు 100 సార్లు అంటున్నారు. వాళ్ళు మిషన్లు కొట్టాలంటే ముందు కొట్టాల్సింది పులివెందులు కదండి, కొడతారు. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారినే ఓడించారంటే మిషన్లని ప్రతి ఒక్కడు కూడా నమ్ముతాడేమోనన్న భయం సార్ అక్కడ. మరి మన జడ్పీటీసీ అసెంబ్లీకి తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు గేమ్ ఆడాలని అనుకున్నారు.
కానీ రైతుల ముసుగులో రైతులకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా వాళ్ళంతా చిన్నప్పరెడ్డి గారు రోడ్డు మీద పడతా ఉన్నటువంటి పరిస్థితి. రజనీ గారు రెస్పాండ్ అవ్వండి. రజనీ గారు అలాగే ఇందాక సార్ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ కాబట్టి హైదరాబాద్ పోతే అలాంటి ప్రభంజనం చూసాం. ఈ రోజు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు 2-3 రోజుల్లో వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన రోజు రూట్ మ్యాప్ ఇవ్వమనండి, ప్రచారం చేయమనండి, పవన్ కళ్యాణ్ గారి జనాన్ని ఒకసారి ప్రజలకు చూపించమనండి. అవన్నీ జరిగేవా చెప్పండి. మీరు రూట్ మ్యాప్ ఇవ్వమంటే ఆయన ఎందుకు ఇస్తాడు ఈ డిబేట్ లోని? ఎందుకు అవన్నీ టైం వేస్ట్ మాటలు? ముఖ్యమంత్రి సార్, డిప్యూటీ ముఖ్యమంత్రి సార్ ఏమండి? కాదండి, సరే ఓకే అప్పుడు ఆయన 2 సరే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినండి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు బెజవాడ నుంచి ఆయన ఎలాగ వెళ్తున్నాడో లేదో కూడా తెలియదు, ఏదో వెళ్తున్నాడు అట అనుకున్నాం. ఏమైందండి? బ్రిడ్జి మొత్తం అతని వర్షం పడుతుంటే బోరును వర్షం, ఎంతమంది విత్ ఇన్ సెకండ్స్ లోనే మినిట్స్ లోనే వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన తీసుకొచ్చాడా అర్ధరాత్రి కాడ? అంటే ఇక్కడ మనం మాట్లాడుతుంది సార్, పక్క రాష్ట్రం వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి హవా ఏంటి అన్న దాని మీద మనం మాట్లాడుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కాదు, ఇది బార్డరే, ఇది కూడా బార్డరే. కారణం ఏంటని చెప్పండి. కాదండి, ఇది కూడా బార్డరే అండి. రేపు హైదరాబాద్ వెళ్ళమనండి, చూపించమనండి. రజనీ గారు సరేనండి, సరే ఓకే, ఎవరికి రాలండి, ఆయనకే వస్తారు, వదిలేయండి. నిజమైన నాయకుడు జగన్మోహన్ సరే ఓకే ప్రజల్ని నమ్ముకున్నాడు కాబట్టి ప్రజలు ఎక్కడ సరే కాదు, సరేలేండి, వాళ్ళు ఒకటి అడుగుతున్నారు.